నమస్తే, నేను వంశీ. చిన్నపిల్లల్ని పెంచడం అనేది ఇప్పుడు అందరికీ కూడా ఒక భారంగా కనిపిస్తున్న పరిస్థితి. ఒకప్పుడు పిల్లల్ని ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ సంరక్షణలో పిల్లలు పెరిగేవాళ్ళు. సో, వాళ్ళ వికాసం అంతా కూడా, బుద్ధి వికాసం అంతా కూడా ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే జరిగేది. కానీ నేడు నగర జీవనానికి అందరం వచ్చేసాం. పల్లెలను వదిలేసి పట్టణ బాట పట్టేసాం. బిజీ లైఫ్‌లో భావితరాన్ని పట్టించుకునే పరిస్థితులు అయితే చాలామంది తల్లిదండ్రులకు లేని పరిస్థితి. సో, దీనివల్ల పిల్లలు ఎక్కువగా మంకు పడుతూ ఉన్నారు. వారికి ఏది మంచి, ఏది చెడు కూడా తెలియని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే తాతయ్యలు, నాయనమ్మల ప్రేమకు దూరమైన పిల్లలను మన తరం ఏంటి, మన సంస్కృతి ఏంటి అనేది తెలిసేలా పిల్లల్ని ఎలా పెంచాలి? అదేవిధంగా ఈ మంకు పట్టుబడుతున్న పిల్లలను ఎలా దారికి తీసుకురావాలి? పిల్లల పెంపకానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు డాక్టర్ సురేంద్ర గారు, ప్రముఖ పీడియాట్రిషియన్ మనకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మొత్తంగా చూస్తున్నాం, పిల్లల్ని పెంచడం అనేది ఇప్పుడు చాలా మందికి కూడా పేరెంటింగ్ అనేది ఒక పెద్ద సవాల్గా మారిపోయిన పరిస్థితి. సో, సింగిల్ చైల్డ్ అవుతూ ఉన్నారు, గారాబాలు కూడా బాగా పెరిగిపోతూ ఉన్న పరిస్థితి. అసలు పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్న వయసు నుంచే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే బేసికల్గా ఇప్పుడు చిన్నప్పుడు లైఫ్ ఏదైతే ఉందో అది ఫౌండేషన్ మిగిలిన జీవితానికి. ప్రధానంగా వంశీ గారు ఇక్కడ ఒక సమయం టైం తీసుకుంటా నేను, ఎందుకంటే మనిషి జీవితంలో 100 ఏళ్ళ జీవితానికి ఫస్ట్ 1000 రోజులు ఒక ఫౌండేషన్. మిగిలిన జీవితం మొత్తం ఈ ఫస్ట్ 1000 రోజులు అంటే తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు, 1వ సంవత్సరం, 2వ సంవత్సరం. ఈ 2 years లోపల 90 to 95% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. 98-99% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. తర్వాత అంతా పెరిగేది ఫిజికల్ గ్రోతే. సో ప్యూబర్టీ అప్పుడు సెక్స్ ఆర్గాన్స్ గ్రోత్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఎదుగుదల శారీరకంగా, మానసిక, బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 2 yearsలో కంప్లీట్ అవుతుంది. సో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనిషి ప్రవర్తన అనేది డిటర్మైన్ అవుతుంది. ఎందుకంటే 12 weeks తర్వాత మనిషికి వినపడుతుంది, స్పర్శ తెలుస్తుంది. 8 వారాల తర్వాత, 12 వారాల తర్వాత వింటారు. సో మనం ఉన్న వాతావరణము, మన కుటుంబంలో ఉన్న వాతావరణము, మనం చదివేది, వినేది, చేసే పనులు, మన ఆలోచన విధానము, అవన్నీ కూడా పిల్లల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. అది మంచి కానీ చెడు కానీ. అంటే మీరు పురాణాలు వినింటారు. ఇప్పుడు అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పద్మవ్యూహం విని ఆయన ఎప్పుడు ఉపయోగించినాడు దాన్ని? 15 సంవత్సరాల తర్వాత. సో అంత గుర్తు పెట్టుకోగలరు. మనం అంటే చూడొచ్చు, ఇది కొత్త విషయం కాదు, ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది, సైంటిఫిక్గా. సో ఇన్యూట్రో హైపోథసిస్, ఇప్పుడు నేను పీడియాట్రిషియన్, నేను చదివింది మోడర్న్ మెడిసిన్. సో మాకు కూడా ఉంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శరీరానికి జరిగే ఇన్సల్ట్ అనే దాని మీద చాలా వ్యాధులు వస్తాయి. ఏది బీపీ, షుగర్లు అనేటివి కూడా తల్లి గర్భంలో ఉన్న వాతావరణాన్ని బట్టి డిటర్మిన్ అవుతాయి. సో ఫస్ట్ 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా బిహేవియరల్, మీరు అన్నట్టు కోపము ఇట్లాంటివన్నీ వస్తే 3 నుంచి 7 సంవత్సరాల పిల్లల్లో టెంపర్ టాంట్రమ్స్, కోపం అనేది ఫస్ట్ ఎదుగుదలలో భాగం. కోపం ఎందుకు వస్తుంది? వాడు అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది ఎవరికన్నా కూడా, అది ఎదుగుదల భాగం. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తల్లిదండ్రులు మనం ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇప్పుడు కోపం వచ్చింది కదా అని చెప్పి వాడు కోపం తీర్చడం కోసము ఏ కారణం, ఇప్పుడు ఏదైనా వస్తువు అడిగినాడు, ఇవ్వకపోతే కోపం వస్తుంది, కింద పడతాడు, దొర్లుతాడు, ఏడుస్తాడు, అంతా నానా, అంటే ఏదైనా వస్తువు దొరికితే పగలబడతాడు, అమ్మో ఇట్లా చేస్తాడు కదా అని వాడు అడిగింది చేసేద్దామా లేకపోతే చేయకూడదా ఇనేది పేరెంట్స్కి యూజువల్గా ఇదే ఉంటుంది. వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే వాడు సైలెంట్గా హ్యాపీగా ఉంటాడు, ఇవ్వకపోతే కోపం ప్రదర్శించి ఇంకా కింద పడి దొరుకుతాడు, ఏడుస్తాడు, గోల చేస్తాడు, ఏదైనా కనిపించిన వస్తువు పగల కొడతాడు. కొంతమంది పిల్లలు అయితే వీళ్ళని కూడా కొడతారు. అట్లా మరి ఏం చేయాలి అనేది మెయిన్గా, అంటే ఈ టాపిక్ ఈరోజు మనం మాట్లాడదాము. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 నుంచి 7 సంవత్సరాల పిల్లలకి టెంపర్ టాంట్రమ్స్ నార్మల్. సెకండ్ థింగ్, ఇందులో చాలా మంది విపరీతమైన ప్రవర్తన ఉన్నప్పుడు తల్లిదండ్రులు దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మనం కూడా సేమ్, అంటే వాడు కింద పడి గోల చేస్తున్నాడు అనుకోండి, మనం అంతే వేగంగా రియాక్ట్ కావద్దు. ఫస్ట్ రూల్ ఏంటంటే కామ్గా అబ్జర్వ్ చేయాలి. వాడిని ఇంజూర్ చేసుకుంటున్నాడు లేదా అబ్జర్వ్ చేయాలి. వాడి శరీరాన్ని గాయం చేసుకోకుండా ఉన్నంత వరకు మనం సైలెంట్గా చూడాలి. అంటే సేఫ్టీ చూసుకుంటా మనం గమనించాలి. కొద్దిసేపు కామ్ డౌన్ అయిన తర్వాత కూర్చోబెట్టి పిల్లలకి చెప్తే నేను 100% కాన్ఫిడెంట్గా చెప్పగలను, అర్థం చేసుకోగలరు పిల్లలు. ఎందుకంటే 2 సంవత్సరాల పిల్లలకి 90% బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి అందరికీ అర్థమవుతుంది కూర్చోబెట్టి మాట్లాడితే. అంటే ఏదైనా కావాల్సిన వస్తువుని చెప్పే పద్ధతి ఏంటి, ఎలా చెప్తే
నేను ఇస్తాను నీకు అనేది తల్లిదండ్రులు వాడికి వివరిస్తే వాడు అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ టైం సేమ్ బిహేవియర్ రిపీట్ చేయడు. ఓకే. అయితే మన పేరెంటింగ్ లో జరిగే మిస్టేక్ ఏంటంటే అయితే అతి గారాబం లేదంటే పూర్తి నెగ్లిజెన్స్. పూర్తి నెగ్లిజెంట్ కంటే అతి గారాబం చాలా డేంజర్. ఓకే. వాడికి భారం అవుతాడు, వాడు మిగిలిన వాళ్ళకి భారం అవుతాడు. అతి గారాబం కిడ్ అంటే ఏదన్నా మనం డిజైర్డ్ బిహేవియర్ అంటే మంచి పని చేసినప్పుడు పాజిటివ్ రీఇన్ఫోర్స్ అంటాం, మెచ్చుకోవడము అట్లాంటివి చేయాలి. సో అతి గారాబం అనేది మంచి విషయం కాదు. కోపం ప్రదర్శిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు అడిగిందంతా చేసి పెట్టడం మంచి పద్ధతి కాదు. వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయాలా, చెప్పాలా. ఏదన్నా ఒక వస్తువుని కానీ ఏదన్నా కానీ నాకు ఇది కావాలి అని అడిగే పద్ధతి చెప్పాలా. ఎప్పుడైనా ఆప్షన్స్ ఇవ్వాలా, నాకు ఇదే కావాలి, నాకు ఈ కలర్ బొమ్మనే కావాలి, లేకపోతే నేను ఒప్పుకోను. అట్లా అంటే అలా కాదు, అలా ఉండదు లైఫ్. ఓకే. అంటే అలా ఉండదు. చిన్నప్పటి నుంచే మనం అర్థం చేపిస్తే 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఆకారం ఉంది, ఈ కలర్ ఉంది, వాడు గ్రీన్ కలర్ కావాలి, ఈ షేప్ అంటే రౌండ్ షేప్ ఉంది, గ్రీన్ కలర్ది ఉంది, వాడికి ఏమో రెడ్ కలర్ది రౌండ్ షేప్ది కావాలి. అంటే లైఫ్ లో కాన్ఫ్లిక్ట్ ఇట్లనే వస్తుంది. సో మనం చెప్తాం అట్లా లేదు నాన్న, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు ఏది కావాలో ఒకటి చూస్ చేసుకో. 2 చూస్ చేసుకోవడానికి కూడా లేదు. అప్పటి నుంచి అది చాలా అది ట్యూన్ చేయొచ్చు. ఇంకొకటి పిల్లలకి రొటీన్ అనేది ఉండాలి వంశీ. అంటే ఏ టైంకి నిద్ర లేస్తాం, ఏ టైంకి పడుకుంటాం, ఏ టైంకి చదువుకుంటాం, ఏ టైంకి స్క్రీన్ చూస్తాం, అట్లా ప్రతిది కూడా రొటీన్ ఉండాలి. ర్యాండమ్ లైఫ్ ఉందనుకోండి, టెంపర్ ట్రాన్సిషన్స్ కామన్. కోపం ర్యాండమ్నెస్ ఉన్నవాడికి అంటే ఎప్పుడు ఎట్లా పడితే అట్లా, వాడికి నచ్చినప్పుడు నిద్ర లేస్తాడు, నచ్చినప్పుడు తింటాడు, నచ్చినప్పుడు పడుకుంటాడు. అట్లాంటి పిల్లల్లో బిహేవియరల్ చేంజెస్ వస్తాయి, కోపాన్ని ఈజీగా ప్రదర్శిస్తారు. ఇంకొకటి చూస్తే మనం చాలా మంది తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, ఇద్దరు జాబులు చేస్తున్న పరిస్థితి. కానీ పిల్లల ముందు పెద్ద పెద్దగా అరవటాలు, పిల్లల ముందు అనవసరమైన డిస్కషన్స్ చేయకూడదు అన్న ఒక కామన్ సెన్స్ను కూడా తల్లిదండ్రులు మర్చిపోతున్న పరిస్థితి. ఇంట్లో అంటే తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడటం పిల్లలపై ఎంత ప్రభావం చూపుతుంది? వారు మానసిక సంఘర్షణకు గురయ్యే ప్రమాదం ఉందా? ఎలా చూడాలి? 100కు 100%. ఫస్ట్ థింగ్, ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అభిప్రాయ భేదాలు ఏ మనిషి ఇద్దరి మధ్యలో వచ్చినా అరుచుకోవడము, కోపడము, అంటే ముఖ్యంగా బూతులు మాట్లాడడము, అలాంటివి పిల్లల ముందర మనం చేస్తే వాడు సేమ్ నేర్చుకుంటాడు. ఓకే. ఇంకొక విషయము, నేను అమ్మా నాన్న వాళ్ళు గొడవ పెట్టుకోకుండా స్కూల్లో నువ్వు నీ ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోకూడదురా అంటే పిల్లోడు మనసులో 2 ఏళ్ళ పిల్లోడికైనా అర్థం అవుతుంది, 3 ఏళ్ళకి అర్థం అవుతుంది, 5 ఏళ్ళకి అర్థం అవుతుంది. వీళ్ళు మాత్రం గొడవ పెట్టుకుంటారు కానీ నన్ను గొడవ పెట్టుకోదు అంటారు. అందుకని పేరెంటింగ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బీ అండ్ మేక్. పిల్లలు చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా వంశీ గారు, పిల్లలు చెప్పింది వినరు, చూసి నేర్చుకుంటారు. సో పిల్లల ముందర ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులన్నా బూతులు మాట్లాడడం కానీ, గట్టిగా అరవడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ అవన్నీ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు. వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేస్తారు. ఆ ఏజ్లో డెవలప్మెంట్లో సుమారుగా 15 నెలల తర్వాత పిల్లలు ఇమిటేషన్ అనే బిహేవియర్ వస్తుంది. అంటే మనం ఏం చేస్తుంటే అది. ఇప్పుడు మీరు ఏదన్నా రిపీటెడ్గా ఒక రకంగా ఏదన్నా మేనరిజం ఏదో ఒకటి ఏదన్నా పట్టుకొని రిపీటెడ్గా ఒక పని చేస్తున్నాడు, పిల్లోడు చూసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తాడు. సో అట్లాంటిది ఈ మాటలు నేర్చుకుంటారు, బిహేవియర్ నేర్చుకుంటారు, నడక నేర్చుకుంటారు, అన్నిటిని ఇమిటేట్ చేస్తారు. ఇంకొకటి డాక్టర్ గారు, చాలా మంది తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అంటే వీళ్ళిద్దరూ కూడా అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ నేను ఏమనుకుంటాను అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ముందు వీళ్ళిద్దరు తర్వాతే బాబు. అంటే ప్రయారిటీ విషయంలో వీళ్ళిద్దరూ ఎక్కడా వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదు. ఒకరికి ఒకరు మా అమ్మా నాన్న ఉన్నారు అనేది పిల్లాడికి చిన్నప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటూ రావటం మంచిదా? లేదు అంటే అమ్మ ఇష్టమా నానిష్టమా సరదాగా మాట్లాడే మాటలు కాదు. చాలా ఇళ్లలో కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లాడు ఒకళ్ళకే ఎడిక్ట్ అయిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలా చూడాలి? లేదు, ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఈ క్వశ్చన్స్ మనము అడగకూడదు. యూజువల్గా అడిగి అట్లా చెప్పకూడదు. ఇప్పుడు ఒక్కటేంటంటే అంటే సింపుల్గా చెప్తాను, అవసరమైన పదార్థం ఫుడ్డే తీసుకున్నాం, ఈజీగా అర్థమయ్యేది కాబట్టి చెప్తాను. ఇప్పుడు అవసరమైన పదార్థము ఆకలి తీర్చుకోవడానికి మనకి పోషకాల కోసం తీసుకోవడం మంచిది. అట్లా లేకుండా నాకు స్వీట్ మాత్రం ఇష్టం, హాట్ మాత్రం ఇష్టం అట్లా ఫిక్స్డ్ ఉన్నారనుకోండి, రేపు పొద్దున మీకు స్వీట్ దొరకలేదు అనుకోండి, ఏదైనా హార్ట్ తీసుకోవాలంటే కూడా మీకు అంటే బాధ, దుఃఖం, అంటే చిన్న విషయమే ఇది. అట్లా అసలు అలా డిఫరెన్షియేట్ చేయకూడదు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అసలు అట్లా ఉండదు. సో అట్లాంటి క్వశ్చన్స్ పిల్లల్ని ఎవరు అడగద్దు. నీకు ఎవరంటే ఇష్టము, ఎవరు ఎక్కువ ఇష్టము అట్లా ఉండకూడదు. ఎందుకంటే అమ్మా నాన్న మన సంస్కృతిలో మనం వాళ్ళ దేవుడి కంటే ఫస్ట్ ప్రయారిటీ అమ్మా నాన్ననే. సో వాళ్ళిద్దరిలో డిఫరెన్షియేట్ చూసి అట్లాంటి ప్రశ్నలే వేయకూడదు. అది మనలో ఉన్న లోపం.
ఇది ఇష్టమా అది ఇష్టమా అట్లా అడగద్దు పిల్లలకి. లైఫ్లో ఏదైనా ఇష్టమైన దాని మీద కాకుండా అవసరమైన దాన్ని చేయాలి. అంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్ థింగ్స్ని పట్టుకొని లైఫ్ లీడ్ చేయడం కాకుండా ఇంపార్టెంట్ ఏందనేది చూసుకోవడం నేర్పించాలి మనం పిల్లలకి. రైట్. ఇంకొకటి డాక్టర్ గారు, మనం చూస్తుంటాం పిల్లల్లో కొంతమంది ఏమో ఫుడీగా ఉంటారు, తినేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు మాత్రం సరే హ్యాపీగా ఉంటారు, హెల్దీగా కనిపిస్తారు, కానీ టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోరు. అట్ ది సేమ్ టైం ఈ చాక్లెట్లు తర్వాత లేదంటే నార్మల్గా ఈ బేకరీ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడుతున్న పరిస్థితి. సో ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పిల్లాడికి ఏ విధమైన ఫుడ్ను మనం ఎక్కువగా ఇవ్వాలంట? సింపుల్ రూల్ వంశీ గారు, ఎనీథింగ్ స్టోర్ చేసింది ప్రాసెస్డ్ ఫుడ్ పిల్లలకి హాని చేస్తుంది, మనకి హాని చేస్తుంది, ఎవరికైనా హాని చేస్తుంది. మనం తాజా ఫుడ్ తీసుకోవాలి. నేను అందుకని అందరికి చెప్పేస్తాను. ఈ మధ్యలో కొత్తగా టీలు కాఫీలు కూడా అలవాటు చేస్తాను. టీ, కాఫీ, బిస్కెట్, చాక్లెట్, ఐస్ క్రీమ్, కురుకురే, లేసు, బింగో, ఇంకా ఎనర్జీ డ్రింక్స్ అండి, హార్లిక్స్లు, బూస్ట్లు, కురుకురేలు, లేసు, బింగోలు, అంటే జంక్ ఫుడ్, పిజ్జా, బర్గరు, ఇవన్నీ కూడా అవి అప్పుడప్పుడు అకేషనల్గా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం తీసుకోవాల్సినవి మాత్రమే. వాటి నుంచి పోషక పదార్థాలు రావు, అవి శరీరానికి హాని చేస్తాయి. ఆర్టిఫిషియల్ స్టోరేజ్ థింగ్స్ అన్ని కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుడ్ ఫుడ్ ఏది, బ్యాడ్ ఫుడ్ ఏది అనేది అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఎనీథింగ్ తాజా ఫుడ్ తీసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినారంటే, మన సైంటిఫిక్గా, నేను పిల్లల డాక్టర్ కాబట్టి చెప్తున్నా, మేము పీడియాట్రిషియన్ ఏం చెప్తామంటే, ఒక ప్లేట్ ఉందనుకోండి, అందులో హాఫ్ ఆఫ్ ద ప్లేటు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండాలి. ఓకే. వెజిటబుల్స్, ఫ్రూట్స్లో ఏది మోర్ ఇంపార్టెంట్ అంటే వెజిటబుల్స్. రిమైనింగ్ హాఫ్లో మరి ప్రోటీన్ ప్లస్ మనం రైస్, చపాతి ఇవి కలిపి ఉండాలి. ఎంత కర్రీ తీసుకుంటే అంత అన్నం తీసుకోవాలా. మన వాళ్ళు రివర్స్ చేస్తారు, అన్నం ఎక్కువ తీసుకొని కొంచెం కర్రీ, కొంచెం తొక్కేసుకొని అట్లా అలవాటు చేస్తారు. లేదు, అట్లా తీసుకోవాలా. చిరుధాన్యాలు ఇవ్వాలి, ఆకుకూరలు పెట్టాలి, కాయగూరలు పెట్టాలి, రోజు ఒక తాజా పండు తీసుకోవాలి. సో అన్నం తక్కువ తినాలి, కర్రీ సమానంగా తినాలి. మనం అన్నం ఎక్కువ తీసుకొని కర్రీ తక్కువ తీసుకోవడం అట్లాంటివి మంచిది కాదు. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళంటే ఈ చికెన్, మటన్ల కంటే సీ ఫుడ్ అనేది కొంచెం బెటర్. ఎందుకంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, బ్రెయిన్ గ్రోత్కి వాటికంతా హెల్ప్ అవుతుంది. ఫిష్ లాంటివి తీసుకోమని చెప్తాం. ఇది నార్మల్ ఫుడ్, అంటే హెల్తీగా ఉండాలంటే. సో రిమైనింగ్ ఏదైనా కూడా కానీ అది అన్హెల్తీనే. స్టోరేజ్ చేసింది తీసుకోవద్దు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్నవి, ఆర్టిఫిషియల్ రియేజెంట్స్ పెట్టి స్టోర్ చేసినవి. మాది ఇప్పుడు అమృత హాస్పిటల్ కదా, నేను ఒక్కటే చెప్తా, ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మ తయారు చేసి పెట్టింది తినాలి. అమృత హాస్పిటల్కి రావాలంటే అంగట్లో కొనుక్కొని తినండి. రైట్. డాక్టర్ గారు, ఇంకొక అంశం చూస్తే మనం పిల్లలు నార్మల్గా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు అక్కడ వేరే పిల్లల్ని చూసి ఈ పిల్లలు సేమ్ అదే కావాలి, లేదంటే పట్టు పట్టడం, మంకు పట్టు పట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అటువంటి పిల్లలకంటే ఒక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక నలుగురిలోకి వెళ్ళినప్పుడు కానీ పిల్లాడి బిహేవియర్ని తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ట్రైనప్ చేయాలా? ఏంటి అసలు ఆ పరిణామాలను ఎలా చూడాలి? లేదు, అంటే పిల్లలు ఒకరి నుంచి ఒకరు చూసి ఇలా కావాలని కోరుకోవడం నార్మల్. కాకపోతే అదే తీవ్రమైన బిహేవియర్ను మాత్రం మనం చెప్పాలి, అట్లా చేయడం కరెక్ట్ కాదు. అందుకనే అంటే చాలా మంది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఏంటంటే వంశీ గారు, ఇప్పుడు మనం బయటకు వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం, నువ్వు డాడీని కానీ మమ్మీని కానీ డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా మేము చేసినట్టు విని, ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తారు, అందరికీ నమస్తే చెప్పు, అందరికి నీ పేరు చెప్పు, పరిచయం చేసుకుని అందరితో మాట్లాడు. అట్లా మాట్లాడితే ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఆడుకోవడానికి ఇంత సమయం ఇస్తాను అంటే డబ్బుల పరంగా కాదు, అవార్డు అన్న మనం. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే వాడికి నచ్చిన దానికి ఏదైనా వాడికి నచ్చినవి పాజిటివ్ ఉంటాయి. ఇప్పుడు మా పిల్లోడు అని అనుకోండి, చెస్ ఇష్టం, చెస్ ఇష్టం అంటే చాలా ఇష్టం, రోజంతా చెస్ ఆడమంటే ఆడతాడు. అట్లా కాదు, అంటే రోజంతా చెస్ ఆడితే మిగిలిన పనులు కూడా చేయాలి కదా. సో అట్లాంటి నీకు ఒక హాఫ్ అన్ అవర్ చెస్ ఆడుకోవడానికి ఎక్కువ టైం ఇస్తాను. అట్లా అంటే వాడు అంటే ఆ డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. ఓహో, హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా చెస్ ఆడడం కోసం వాడు నార్మల్గా బిహేవ్ చేస్తాడు. సో ఇలాంటివి చెప్పాలి. ఇది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. ఆ నెగిటివ్గా బిహేవ్ చేశారనుకోండి, నీకు ఏదైతే నేను ఇంత టైం ఉందో మనకి ఇష్టమైన ప్లే అవర్ ఉంది, నేను ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేయాల్సి వస్తుంది అని మనం చెప్పాలి అర్థమయ్యేటట్టు. సో అప్పుడు ఓహో నాకు ఇలా కాదు, ఇట్లా మా అమ్మ నాన్నకి నచ్చినట్టు నేను ప్రవర్తిస్తే నాకు నచ్చినట్టు మా అమ్మ నాన్న చేస్తారు, నా మనసును అర్థం చేసుకుంటారు, నాకు ఇష్టమైన వాటిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇది పాజిటివ్ పేరెంటింగ్ అవుతుంది. డాక్టర్ గారు, సింగిల్ చైల్డ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, సింగిల్ చైల్డ్సే ఉంటున్నారు. సింగిల్ చైల్డ్ ప్రవర్తన ఎలా ఉంటుంది? సింగిల్ చైల్డ్కి ఏమైనా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలా? తల్లిదండ్రులు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనిషి అనేది ఒక సంపద.
సో బిగ్గెస్ట్ రిసోర్స్ ఏంటి? మానవ సంపద, హ్యూమన్ రిసోర్స్. అసలు అది తగ్గిపోవడం అనేది చాలా బాధాకరం. సింగిల్ అసలు సింగిల్ చైల్డ్ అనేది పాతకాలం అసలు మనం ఊహించుకోలేం. 10 మంది 12 మంది ఉండేవాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం. అంటే మీరు వంశీ గారు వ్యక్తిగతంగా ఒక మనిషికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సింగిల్ చైల్డ్ ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది అంటే, ఈవెన్ అంటే వాళ్ళకి ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ఎవరు ఉండరు ఇటు అటు. వాళ్ళు మిగిలిన వాళ్ళతో అటాచ్ అయ్యి చాలా నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయట వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో కుటుంబంలో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మ నాన్న ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. అదే ఒక సిబ్లింగ్ ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటారు, సొంత మనుషులు కాబట్టి. సో ఒకరినొకరు హాని చేసుకునే ప్రవర్తన ఉండదు. సో సింగిల్ చైల్డ్కి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి అమ్మ నాన్న ఎక్కువ టైం ఇవ్వాలా. సో మంచి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ని మనం విజిలెంట్గా ఉండాలి, చూడాలి. మంచి స్నేహితులతో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఈ ఫోన్లో ఏం చూస్తున్నారు, వీటికి ఖచ్చితంగా సూపర్విజన్ అవసరం. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు మా అబ్బాయి ఏమైనా చేస్తుంటే మా పాప వచ్చి చెప్పేస్తుంది, అమ్మ అన్న అది చూడొద్దన్నావు కదా, నువ్వు అయినా చూస్తున్నాడు, ఆ పాట చూస్తున్నాడు, అట్లా చెప్పేస్తారు అన్నట్టు. సో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్నది మంచిది. అంటే మానవ సంపద అంత చిన్న విషయం కాదు. నేను ఇప్పుడు కాలం మోడర్న్, ఇప్పుడు ఇంకా దరిద్రం ఏంటంటే ఒక కల్చర్ కొత్తగా వచ్చింది, డింక్ కల్చర్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇది చాలా ప్రమాదం, అది తప్పు. మీరు అంటే అతిశయోక్తి కాకుండా నేను ఎక్కువ చెప్తున్నాను కాదు, కానీ అందరికీ చేతులెత్తి నమస్కరించాలి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు కనండి. ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో పిల్లల్ని కనండ్రా బాబు అని చెప్పి అక్కడ ప్రభుత్వాలు మొరబెట్టి, మన పరిస్థితి కూడా అదే వస్తుంది అన్నట్టుగా. మానవ సంపద అనేది అవసరం. అయితే ఈ సింగిల్ చైల్డ్ లో తల్లిదండ్రులతో అటాచ్మెంట్ అనేది చూస్తే, సో ఇంకా అంటే ఫుడ్ విషయంలో కానీ, లేదంటే ఒక వస్తువులు షేర్ చేసుకునే విషయంలో కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే షేరింగ్ అనేది తెలుస్తుంది. సింగిల్ చైల్డ్కి షేరింగ్కి సంబంధించి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉండాలి, అదేవిధంగా మిగిలిన వాళ్ళతో ఎలా మమేకం అవ్వాలనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండా. ఇంకోటి సింగిల్ చైల్డ్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ కేరింగ్ ఉంటుంది. ఈయననే కాబట్టి ఈయన బయట సమాజంలో మిగిలిన వాళ్ళతో అంత ఈజీగా మింగిల్ అవ్వాలి. అందుకనే సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు మిగిలిన పిల్లలు ఎంతమంది వీలైతే, ఇప్పుడు సింపుల్ ఉదాహరణ ఏంటంటే, ఈ పిల్లవాడికి పేరెంట్స్ లేని పిల్లలు ఎలా ఉంటారు, ఈయన బర్త్డే సందర్భంగానో ఏదో ఒక సందర్భంగా లైఫ్ ఏంటి అసలు అనేది చూపిస్తూ ఉండాలి ఖచ్చితంగా, ప్రాక్టికల్గా. ప్లస్ ఏదైనా కానీ షేరింగ్ అనేది వాళ్ళ స్నేహితులతో కానీ స్కూల్లో కానీ అలాంటివి నేర్పించాలి, తప్పకుండా చెప్పాలి. అంటే ఆ షేరింగ్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. దానివల్ల నువ్వు ఒక మనిషిని సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవచ్చు, చదువు నేర్చుకోవచ్చు, కానీ ఇంకొక మనిషిని నీకు స్నేహితుడుగా మంచి వ్యక్తిని సంపాదించుకోవడం అంత సులభమైనది కాదు. అది నీకు జీవితంలో పెద్ద అసెట్ అవుతుంది, అదొక పెద్ద సంపద అవుతుంది. సో షేరింగ్ అనేది ఖచ్చితంగా నేర్పించాలి తల్లిదండ్రులు. హోంవర్క్ చేసే విషయంలో కూడా చాలా మంది పిల్లలు మంకుపట్టు పడుతూ ఉంటారు. ఈ తల్లిదండ్రులు కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తా, ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తా. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఒక స్వార్థము, ఒక లంచం, అంటే దీనికి చేస్తేనే నాకు అది వస్తుంది అన్న మనస్తత్వాన్ని మనమే నూరిపోస్తున్నామా? ఇది ఎంతవరకు కరెక్ట్? లేదు. అంటే యాక్చువల్గా అంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. లంచం అనే అనం పిల్లల విషయంలో, అంటే లంచం అని అంటే మీరు ఏదన్నా చెడుది ఇస్తేనే మనం అట్లా అనాలి. అంటే ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను, లేకపోతే అదే ఆ ప్రభావం అనేది నిజంగా అక్కడ వరకు వెళ్తుంది. అంటే ప్రతిదీ కూడా, ఇప్పుడు నువ్వు షాప్ కి వెళ్ళి వస్తే నేను నీకు ఇది ఇస్తా, నువ్వు ఈ గేమ్ ఆడితే ఇది ఇస్తా, హోంవర్క్ ఫినిష్ చేస్తే ఇది ఇస్తా. లేదు, అదే ఎందుకు వస్తుంది అంటే వంశీ గారు, బేసికల్ గా స్కూల్ కి ఎందుకు వెళ్తున్నారు, మీరు ఎందుకు చదువుకుంటున్నారని నేను రోజు ఓపీలు అడుగుతా పిల్లలు. అంటే కొంత పెద్ద పిల్లలు ఒక 5 సంవత్సరాలు ఏం చదువుతున్నాం అంటే యూకేజీను 10th క్లాస్ ఏదో చెప్తారు. ఎందుకు చదువుకుంటున్నాం అని అడుగుతాను. జాబ్ కోసం అంటారు. అది ఎవరు నేర్పించారు జాబ్ కోసం అని చెప్పి? జాబ్ కోసమా చదువు ఉండేది? పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు అనేది జ్ఞానం కోసం. మనిషి ఆనందంగా బతకడానికి జ్ఞానం కూడా కావాలి. జ్ఞానవంతుడు ఎక్కువ ఆనందంగా ఉంటాడు. కాబట్టి అంటే ఏ పనైనా చేసుకోవచ్చు. అంటే జాబ్ కోసం అంటే ఈ అసలు బేసిక్ పర్పసే తప్పు మాట్లాడుతున్నారు. సెకండ్ థింగ్, అన్నెసరీ ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే ఆ పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు మార్కులు రావాలి, వీళ్ళు టాప్ చేయాలి అని చెప్పి చాలా ప్రెషర్ పెడుతున్నారు. స్కూల్స్ మీద కూడా చాలా ప్రెషర్ పెడుతున్నారు. అవన్నీ వాళ్ళు కూడా ఫేక్ చేయాల్సి వస్తుంది. ఈ పిల్లలకి ఇవి నేర్పించినామని ప్రోగ్రెస్ రిపోర్ట్లు, మీ అబ్బాయి సూపర్ స్టార్, అవన్నీ రాసి పంపిస్తారు అనవసరంగా. అవన్నీ రిపోర్ట్స్ చూసుకొని వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకోవడం, మిగిలిన వాళ్ళకి షేర్ చేసుకోవడం, ఆనందపడుతున్నారు. రియల్గా మన పిల్లలకు కావాల్సింది జ్ఞానం. ఆ సిలబస్ చేయడానికి మనిషి మేధస్సులో 1% సరిపోతుంది.
వాడిని 24 గంటలు ఆ చదువు మీద రుద్దకండి. తల్లిదండ్రులు నేను ఇదే కోరుకున్నా, అంత అవసరం లేదు. అట్లా అదే నిజంగా ఆ లిటరసీ, అది చదువు కూడా కాదు, ఆ లిటరసీ మనిషిని ఆనందంగా ఉంచేటట్లయితే ఇంత లక్షల మంది చదువుకుంటారు, వీళ్ళందరూ ఆనందంగా ఉండాలి. సో చదువుకోవడమే కాదు, పిల్లలకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా పిల్లల ఆటలు ఆడాల, చెమట అంటే అది ఫిజికల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది, శరీరంగా వృద్ధి చెందుతాడు, దాంతోపాటు మానసిక వికాసం జరుగుతుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో అన్నీ ఉండాలి. ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఆ హోంవర్క్ వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లోడికి ఎంతసేపు చదువు అని చెప్పడం కాకుండా ఆ టెక్నిక్ తెలుసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవచ్చు. అది పెద్ద కష్టమైన బ్రహ్మ విద్య కాదు, అన్నిటికంటే కష్టమైనది బ్రహ్మ విద్య అని చెప్తాం. అట్లాంటిది కాదు మన చదువు అనేది. వీడికున్న కెపాసిటీలో తక్కువ టైంలో చేసుకోవచ్చు. సో ఎంతసేపు ఎక్కువ బుక్కులు పెట్టుకొని ముందర కూర్చొని పెట్టుకొని గంటలు కూర్చోబెట్టి ఆ ప్లే అంటే గేమ్ పీరియడ్ లేకుండా అట్లా చేయాలి. డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ప్లే అనేది ఇంతకుముందు అందరితో పిల్లలతో ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు చిన్నప్పుడు కూడా అమ్మమ్మలు తాతయ్యలు కథలు చెప్పేవాళ్ళు, నీతి కథలు చెప్పేవాళ్ళు. ఆ నీతి కథ అనేది ఇప్పటికీ కూడా నాకు కావచ్చు, మీకు కావచ్చు, చూస్తున్న ఆడియన్స్ కావచ్చు, వాళ్ళ తాతలు అమ్మమ్మలు చెప్పిన కథ ఈ రోజుకి గుర్తుంది. ఆ థీమ్ అనేది ఎవరు మర్చిపోలేదు. సో అటువంటి నీతి కథలు తల్లిదండ్రులు కనీసం రోజులో కాకపోయినా వారంలో ఒక్కసారన్నా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని అటువంటి కథలు చెప్పాల్సిన అవసరం ఇప్పటికీ ఉందా? లేదు అంటే టీవీస్ వచ్చేసాయి, రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చేసాయి, పిల్లలకి వాటిల్లో చూస్తున్నారు, అది నేర్చేసుకుంటారులే అనేది బెటర్ అంటారా? లేదు పిల్లల్ని దగ్గరకు తీసుకొని తల్లిదండ్రులు స్టోరీ చెప్పడం బెటరా? అంటే బేసికల్గా పిల్లలు స్లీప్ అవర్స్ మనకి ఒక 10 hours అట్లా ఉండాలి వంశీ గారు. ఇప్పుడు పిల్లలు టీవీ చూసుకుంటా, ఫోన్ చూసుకుంటా అట్లా పడుకుంటున్నారు, అందులో ఏదో కథ చూస్తారు. అది మంచి పద్ధతి కాదు. పడుకోవడం ఎందుకంటే అవన్నీ కూడా నిద్రలోనే గుర్తొస్తా ఉంటాయి. సో ఫస్ట్ మెమరీ కన్సల్టేషన్ జరిగేది డీప్ స్లీప్లో. డీప్ స్లీప్లోకి పోరు, స్క్రీన్ టైం తీసుకుంటే నిద్రపోయిన పిల్లలు. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు పడుకోవడానికంటే కనీసం 1 hour ముందర స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేయాలి. అంటే పిల్లలు 7 గంటలకు 8 గంటలకు అట్లా మీ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి సొంతంగా తెలియకపోతే మంచి పుస్తకాలు ఉంటాయి, వాటిని తీసుకొని అది చదువుతా పిల్లల్ని నిద్రపుచ్చాల. దానివల్ల మీరు అన్నట్టు అది తెలియని దాన్ని కొలవలేం మనం, ఏ రకంగా కొలవలేము, అంత గొప్ప ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మొన్న మా అబ్బాయిని అడిగినా, నేను అంటే నీకు అసలు కృష్ణుడు ఏడుస్తూ ఉండడం ఎప్పుడన్నా చూసినావా అని అడిగిన. లేదు అని చెప్పిండు. మరి కృష్ణుడికి కష్టాలు ఉన్నాయా అని అడిగిన. పుట్టినప్పటి నుంచే కష్టాలే కదా నాన్న అన్నాడు. ఎవరు చెప్పినారు అంటే వాళ్ళమ్మ రోజు కృష్ణుడి గురించి చెప్తుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అన్ని కష్టాలే ఉన్నాయి, స్టిల్ కృష్ణుడు నవ్వుతూనే కనిపిస్తాడు కదా అన్ని ఫోటోల్లో. అంటే వాడికి ఎసెన్స్ అర్థమైంది. మనకి లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉన్నా మనం హ్యాపీగా ఉండగలము, దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, అదొక కథ ఉంది. సో చిన్నప్పుడే ఆయన మర్డర్ చేయడానికి ట్రై చేసిన దగ్గర నుంచి అనాథగా చనిపోయేంత వరకు లైఫ్ మొత్తం డిఫికల్టీస్ ఉన్నా స్టిల్ మనిషి హ్యాపీగా ఉన్నాడు, అందరికి హెల్ప్ చేసే ప్రయత్నం చేశాడు, బలంగా నిలబడ్డాడు, యుద్ధం చేశాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, చాలా మందికి సహాయం చేశాడు. ఆ కాన్సెప్ట్ ఒక 5 సంవత్సరాల పిల్లోడికి అర్థమైతే వాడు ఎక్కడ అంటే జీవితంలో దుఃఖానికి లోన్ అయిపోయి కుమిలిపోయి డిప్రెషన్లోకి అట్లా పోరు. డాక్టర్ గారు ఫైనల్గా పిల్లలకి డైట్ అనేది అవసరమా? ఎటువంటి డైట్ ఉండాలి? అదేవిధంగా చాలామంది పిల్లలు పాలు తాగరు, అదేవిధంగా పెరుగు తినరు. సో కంపల్సరీ ఈ పాలు పెరుగు అనేది పిల్లలకు అవసరమా? తినని పిల్లలకు అది తినేలా చేయాలంటే అయితే డైట్ అనేది అంటే సింపుల్ రూల్ ఏంటంటే 5 to 1-0 ఒక రూల్ ఉంది. అదేంటంటే 5 రకాల ఫుడ్లు పెట్టాలి పిల్లలకి. మనం రకాలంటే కాస్ట్లీ అని కాదు, 5 కలర్లు, 5 డిఫరెంట్ సైజులు, 5 డిఫరెంట్ ఆకారాల్లో తయారు చేసి పెడితే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తింటారు. అంటే ఒకటే కాకుండా చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, మంచి రంగు ఉండాలి, మంచి రుచి ఉండాలి, మంచి వాసన ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. సో 5 వెరైటీస్ మెయిన్గా గ్రీన్ కలర్ పెట్టమంటారు. గ్రీన్ కలర్ ఫుడ్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, అవి హెల్తీ, వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వాటిలో మినరల్స్ ఉంటాయి, వాటిలో ఫ్రెష్ ఫుడ్ కాబట్టి వాటిలో విటమిన్స్ ఉంటాయి. అవి ఎక్కువ ఏజింగ్ ఫినామినాని తగ్గించి చాలా పెద్ద పెద్ద బీమార్లు, క్యాన్సర్ లాంటివి వాటిని కూడా రాకుండా చూసుకునేది అవి. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అట్లా 5 డిఫరెంట్ కలర్స్. 2 hours ఎక్సర్సైజ్ కావాలి మనిషికి. 2 hours. ఇంకోటి అసలు లెస్ దాన్ 2 hours స్క్రీన్ టైం ఉండాలి. అర్థమైంది? 1 అంటే 1 hour కనీసం అంటే చిన్నపిల్లలు అంటే ఒక 1/2 hour, 1 hour ఎక్సర్సైజ్. 2 hours కంటే తక్కువ స్క్రీన్ టైం, 1 hour ఎక్సర్సైజ్. 0 అంటే మీరు నమ్మరు, జంక్ ఫుడ్,
ఎక్సెసివ్ ఎనర్జీని ఇచ్చేది. ఇది సైంటిఫిక్, నేను చెప్పింది ఇది పిడియాట్రిషియన్గా నేను టెక్స్ట్ బుక్లో చదువుకున్నది, మేము పేషెంట్ చెప్పేది. జీరో అట్లా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేది జీరో తీసుకోవాలి, జీరో అమౌంట్ తీసుకోవాలి. ఇది 5-1-0 రూల్. 5 డిఫరెంట్ కలర్, సైజులు, షేపులు, వెజిటబుల్స్ అట్లా ఇవ్వాలా. లెస్ దెన్ 2 hours స్క్రీన్ టైం, 1 hour ఎక్సర్సైజు, జీరో ఇన్స్టెంట్ ఎనర్జీవి. జంక్ ఫుడ్ అనేది జీరో అమౌంట్ తీసుకోవాలి. అంటే బేసిక్ రూల్ చెప్తున్నా. ఇంకోటి, కొత్త ఫుడ్ ఏదైనా అలవాటు చేయడానికి పిల్లలకి అంటే డిఫరెంట్ ఫామ్లో, ఇప్పుడు ఎగ్ పెట్టమని చెప్పాను అనుకోండి, బాయిల్డ్ ఎగ్ కొంతమందికి నచ్చదు, వాడికి ఆమ్లెట్ ఇష్టం ఉంటుంది, వాడికి ఎగ్ బుర్జీ చేస్తే ఇష్టం ఉంటుంది, ఎగ్ కర్రీ చేస్తే ఇష్టం ఉంటుంది. అట్లా డిఫరెంట్ దానిలో మార్చి ఇవ్వచ్చు. ఇంకా అట్ ద సేమ్ టైం కొంతమంది పిల్లలకి ఇప్పుడు ఫుడ్ అనేది అలవాటు సింపుల్గా చెప్తున్నా. ఇప్పుడు మనము అంటే కొన్ని రకాల ఫుడ్స్ చైనా వాళ్ళు తింటారు, మనం ఊహించిన కూడా ఊహించుకోవాలి. ఇప్పుడు నేను కేరళకి వెళ్ళిన, అక్కడ కొబ్బరి నూనె అంటే వాడతారు. స్టార్టింగ్ లో 1 వారం రోజులు కష్టమైంది. ఇప్పుడు నేను కేరళకి వెళ్తే ఖచ్చితంగా ఫుడ్ తింటాను, ఇక్కడ కంటే ఎక్కువ కూడా తినగలను. ఇప్పుడు సంగటి రాయలసీమలో తింటారు, తెలంగాణలో కూడా తింటారు, ఆంధ్రలో కొంతమంది తక్కువ అలవాటు ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ కొంతమందికి అలవాటు ఉండదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చింటారు, బెంగళూరు నుంచి అట్లా హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ బిర్యానీ వాడికి 3 నెలల తర్వాత ఎంత ఇష్టం అవుతుంది అంటే అంత ఇష్టం అవుతుంది. స్టార్టింగ్ లో కొంతమందికి ఇష్టం ఉండదు. ఒక్కటే ఏంటంటే అలవాటు, మనం అలవాటు చేస్తే ఖచ్చితంగా అలవాటు అవుతుంది పిల్లలకి. అది ఏ ఫుడ్ అయినా కానీ, అన్లెస్ అలర్జిక్ ఉంటే తప్ప, ఇది ఫిజికల్గా ఈ ఫుడ్ అలర్జిక్ ఉంటే తప్ప, డాక్టర్ ఈ ఫుడ్ పెట్టకండి అని చెప్తే తప్ప అన్ని రకాల ఫుడ్లు అలవాటు చేయాలి. పాలు, పెరుగు అంటే మజ్జిగ, ఇవి చాలా అంటే ఇంపార్టెంట్. ఇప్పుడు మజ్జిగ, పెరుగు అనేటివి చాలా ఇంపార్టెంట్. వాటిలో మంచి బ్యాక్టీరియా ఉంటాయి, అవి గట్ హెల్త్ హెల్ప్ అవుతుంది, మన పేగులు ఆరోగ్యం ఉండడానికి సాయం చేస్తుంది. సో పిల్లలకు అందరూ కూడా మజ్జిగ, పెరుగు అనేది అలవాటు చేయాలి. రైట్. ఫైనల్గా తల్లిదండ్రులకు పిల్లలను పెంచడం విషయంలో కానీ, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఇప్పుడున్న తరాన్ని కాపాడుకోవాలి అంటే పిల్లలను ఏ విధంగా సంరక్షించుకోవాలనేది ఏం చెప్తారు ఫైనల్? ఒక్కటే, పేరెంటింగ్ విషయంలో నేను మళ్ళీ చెప్పేది ఒకటే వంశీ గారు, ఒకటే, పిల్లలు చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. సో ఆదర్శంగా మనం ఉంటే పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. ఇంకోటి, పిల్లలకి మనం సూపర్విజన్ అనేది అవసరము. పిల్లల్ని కూర్చోబెట్టుకొని వివరిస్తే 100% నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. చిన్నపిల్లలు వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటారు, మనలాగా రిజిడ్ పర్సనాలిటీస్ కాదు, ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉండవు. వాళ్ళు అన్నీ అర్థం చేసుకోగలరు, అన్నీ వింటారు, మనం అర్థమయ్యేటట్లు చెప్తే వినని పిల్లవాడు ఒక్కరు కూడా ఉండరు. నేను అది ఒక పిల్లల డాక్టర్గా 100% చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, పిల్లలకు సంబంధించి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, పిల్లలను పెంచడం అనేది ఒక బాధ్యత. సమాజానికి ఒక మంచి పౌరుడిగా మీ ఇంటి నుంచి ఒక బిడ్డను బాధ్యతగా పంపించాల్సిన బాధ్యత అనేది మన అందరిపైన ఉంటుంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి, వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా హై న్యూస్ కూడా కోరుకుంటుంది. సో ఇంత విలువైన సలహాలు, సూచనలు మా ప్రేక్షకులకు అందించినందుకు హై న్యూస్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.